అందరు ఎట్లున్నారు? అంతా మంచే కదా. ఇలా మీకోసం బొచ్చడు ముచ్చట పట్టుకొచ్చిన దబ్బన చెప్పుకుందామా? చలో పాన్రి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట ఇక ముచ్చట్లు షురు. నిజం చెప్తున్నా, మా ఊరోళ్ళే చెప్తురు, నా మనసు కూడా అనిపిస్తాంది. ఏంటంటే మన తెలంగాణను వాలించేది మన సీఎం కాదు, మన సీఎం కు సంబంధమే లేదు. ఆంధ్ర సర్కారు వాళ్ళే వాలిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు సార్ చేతిలో మన సర్కార్ రిమోట్ కంట్రోల్ పెట్టారు. సారు కటికెటొత్తుతే మన నీళ్ళు అటు పోయేటట్టున్నాయి, మన సర్కారు అటు తిరిగే తట్టు కొడుతుంది. మీకు కూడా గట్లనే అనిపిస్తుంది అనోళ్ళ? చూస్తలేమా మనము? బనకశర్ల పేరు చెప్పి మన నీళ్ళని ఎత్తుకపోయేందుకు చంద్రాల సార్ సోంటు ఉపాయం చేస్తాడో చూస్తూనే ఉన్నాము. ఇక ఇప్పుడు చంద్రాల సారు పుత్రరత్నం అయితే మన మీద రుబాబ్ చేసినట్టే మాట్లాడుతుండు కాదు. బనకశర్లను కట్టుడే, నీళ్ళు ఎత్తుకపోవుడే, పర్మిషన్లు మాకు అవసరమే లేదు అన్నట్టే మాట్లాడుతుండు. అంటే ఇది ఎవరిచ్చిన ధైర్యం కావచ్చు, ఎవరిచ్చిన సత్వా, ఎవరిచ్చిన సనువు? మీ గుడెరుకయ్యే ఉండాలి. మరి జరంత లోకేశం బాబు వారికి మన తరపున ఈ బనకశర్ల మీదనే జరంత జ్ఞానం పంచుదాం. ఫస్ట్ లోకేశం బాబు వారు ఉద్దర ముచ్చట్లు ఇరురి అటెనక నేను అరుచుకుంటా గాని. నీరు సముద్రంలోకి వెళ్తుంది, ప్రతి సంవత్సరం వెళ్తుంది. నీరు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మించి లిఫ్ట్ చేస్తున్నాం. అనుకుందాం ఒక సంవత్సరం నీళ్ళు రాలేదని, ప్రాజెక్ట్ ఖాళీగా ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రాబ్లం? మిగులు జలాలు ఉన్నప్పుడే లిఫ్ట్ చేస్తాం కదా. మేము వెళ్ళి కాళేశ్వరం చిల్లు పెట్టాం కదరా స్వామి. ఏంటండి ఇది? అంటే కామన్, మీరు ఏమనుకోండి, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి ఇది. ఇప్పుడు ఆ రోజు నిజంగానే తెలంగాణని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కాళేశ్వరంకి అడ్డు తిరిగి ఉండొచ్చు కదా, వెళ్ళి గొడవ చేసి ఉండొచ్చు కదా, కేంద్రంతో పోరాడి ఆపిచ్చి ఉండొచ్చు కదా. చేయలేదు కదా మేము ఇలాంటి పనులు. ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఏనాడు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేయలేదు. మేము ఏనాడు పనిచేయలేదండి. లాస్ట్ 10 years వీ హ్యావ్ నెవర్ వర్క్డ్ అగైన్స్ట్ అండ్ వీ విల్ నాట్ వర్క్. ఎందుకు చేయాలి? అందరం కలిసికట్టుగా పనిచేయాలి, అందరం కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలి. దట్స్ అవర్ ఎజెండా. కాళేశ్వరంకి ఉందండి, కాళేశ్వరంకి ఉందా? వహ్వా వహ్వా, అసలు ఏమన్నా మాట్లాడిండా? తేనె పూసిన కత్తి అని అంటారు చూడు. అంటే ముంగడ తీయగా మాట్లాడుకుంటా మనకేదో మెహర్బానీ చేసినట్టు బిళ్ళపిచ్చుకుంటా కొంపలు ముంచే కథ అన్నట్టు. లోకేశం బాబు సార్ వారిది గట్లనే ఉన్నది. ఏమంటాడు? కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలు పర్మిషన్లే లేవా, లేకుండానే కట్టినమా సారు లోకేశం బాబు. 1 కాదు 2 కాదే, 11 పర్మిషన్లు వచ్చినాయి. అయినా కాళేశ్వరానికి అడ్డం పడ్డానికి నువ్వెవలు అసలు? అది మీ నాయన చంద్రాల సార్ జాగిరా సారు. ఏమన్నా అంటే గోదావరి నీళ్ళను వేస్ట్ కాకుండా మేం తీసుకుపోతామని ఉద్దర ముచ్చట్లు చెప్తుండు. ఇది ఎట్లున్నదంటే వేస్ట్ కాకుండా అని పేరు చెప్పి మన తెలంగాణ నీళ్లను హక్కులను ఎత్తుకోవడు కాకుండా ఇంకేంటిది? అయినా ఫస్ట్ మీ పోలవరమే కట్టుకోలే మీరు, మా కాళేశ్వరం గురించి ఎందుకే లోకేష్ అన్న నీకు? ఈడ ఇంకోటి చెప్పాలి సార్, కాళేశ్వరానికి మీరు అడ్డం పడలేదా? అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్దు అని మీ నాయన చంద్రాల సారే సెంటర్ సర్కారుకు లెటర్ల మీద లెటర్లు రాసిండు. మేము పక్కా పర్మిషన్ తోనే కట్టుకున్నాం ఈ కాళేశ్వరాన్ని. గాయంత సోయి లేకుంటే ఎట్లా? సోయి లేకుంటే నాయన కాడికి పోయినా సోయి తెచ్చుకో లోకేష్ అన్న. ఇట్లా నేనంటలేను, తెలంగాణ జనమే అంటురు. ఇట్లా కాదు కానీ హరీష్ అన్న చెప్తాడు వినాలే. లోకేష్ అన్న, మా నీళ్లు మాకు కావాలి, మా హక్కు మాకు కావాలంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతారా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము అడిగింది ఏంది భయ్? మా బతుకుదెరువు, మా ప్రజల బతుకుదెరువు, మా భవిష్యత్తు అని మాట్లాడుతున్నాం. మా భవిష్యత్తు గురించి, మా ప్రజల గురించి మాట్లాడకపోతే తప్పు, మాట్లాడితే తప్పు కాదు. మీ నాన్నగారు వెనకట బాబ్లీ మీద కొట్లాడిండు, మహారాష్ట్ర మీద. కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచుతా అంటే దాన్ని కూడా వ్యతిరేకిస్తూ అనంతపూర్లో పోయి కొట్లాడిండు మీ నాన్నగారు. మరి మీ నాన్నగారు బాబ్లీ మీద కొట్లాడినా ఆల్మట్టి మీద కొట్లాడితే అది కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమేనా? అధికారం ఉంది కదా, మందబలం ఉంది కదా, కేంద్రం మా చేతిలో ఉంది కదా, రేవంత్ రెడ్డి మా చేతిలో ఉన్నాడు కదా, మేము ఏం మాట్లాడితే అది చెల్తుంది అనుకుంటే అది పొరపాటు. నేను అడుగుతా ఉన్న లోకేష్ గారిని, మిగులు జలాలు సముద్రంలో కలుస్తున్నాయి అని మాట్లాడుతున్నారు మీరు. మరి నిజంగా నీళ్లు ఉన్నదే నిజమైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు, సెంట్రల్ వాటర్ కమిషన్ మీ డిపిఆర్ని ఎందుకు తిప్పి పంపింది? ఏమైనా పొక్కగొట్టేందుకు ఇదేమన్నా శ్రీశైలం ప్రాజెక్టా, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టా? ఇదేమన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశా? కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయి. ఇవి కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి అనుమతులు. 1 కాదు 2 కాదు 11 అనుమతులు ఉన్నాయి. హైడ్రాలజీ క్లియరెన్సు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్సు, సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్సు, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేరు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్టు, 11 అనుమతులు. అన్ని రకాల అనుమతులను సాధించి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం 2018లో కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులన్నీ రద్దు చేయండి, కాళేశ్వరం ప్రాజెక్టు పనులను నిలిపివేయండి అని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లేఖ ఇది. ఒక్క లేఖ కాదు, కాళేశ్వరంను వ్యతిరేకిస్తూ మీ నాన్నగారు 7 ఉత్తరాలు రాశారు. ఇప్పటికన్నా సమజైంది అనే లోకేష్ అన్న నీకు ఇది కాళేశ్వరం కథ కాదోల్లా ఉన్నమాట చెప్పుకుందాం. గుండె మీద చేసుకొని మీరు కూడా ఆలోచించురి. కేసీఆర్ సారు 10 ఏళ్ళు సీఎం గున్నన్నాళ్ళు మన తెరకు ఎవరన్నా నచ్చిర్రా, మన మీద గింత రుబాబుగా మాట్లాడిరా, మన నీళ్లను గుంజుకపోయేదందుకు మనల్నే ఉల్టా బెదిరించుడేంది? ఇది ఎవరిచ్చిన ధైర్యం? అటే రేవంత్ సార్ను చూసుకొని నాకు ఇంతగానో మన మీద ఎగబడుతురు ఇల్లు. సంటేలా మోడీ సార్ చెప్పినట్టు ఇంటాడు, తెలంగాణలో రేవంతిగా మా శిష్యుడేనాయే, ఇంకేంది ఆడింది ఆట పాడిందే పాట, మనల్ని ఎవర్రా ఆపేది అన్నట్టే ఏత్నాళ్ళు కదా. గిట్లనే గరమైతురోళ్ళ రైతులు. క్రికెట్లా 50 రన్నులు చేస్తే హాఫ్ సెంచరీ కొట్టిండు అని సప్పట్లు కొట్టుకుంటూ సంబరాలు చేస్తాము. తక్కువ బాలల్లా ఎక్కువ రన్నులు కొడితే తోపు తురుము అంటాం కదా. ఇక ఇప్పుడు రేవంత్ సార్ను కూడా గట్లనే అనాలే కావచ్చు. సారు క్రికెట్ ఆట ఎప్పుడు ఆడే అని అనేరు. సారు హాఫ్ సెంచరీ కొట్టింది క్రికెట్లా కాదు, కాళ్ళకు బలపాలు కట్టుకొని ఢిల్లీల గిర్ర గిర్ర తిరుగుట్లా. గా రేవంత్ సారు మలోమల్గా ఢిల్లీకి పోయిండు కాదు, ఇది విజయవంతంగా 50వ సారి, అది కూడా 20 అంటే 20 నెలలల్లా. ఇది ఒక రికార్డు. పబ్లిక్ పైసలతోని గిన్నిసార్లు పోవడంటే చిన్న ముచ్చట్నా. అందుకే ఇక 1/2 దినోత్సవ వేడుకలు చెయ్యాలే కావచ్చు. గాంధీ భవన్లా కేకులు కూడా కోసుకుంటారు అయి ఉండాలే. గట్లంటవేందమ్మా, రేవంత్ అన్న ఢిల్లీకి పోయిండంటే మనకేమన్నా పట్టుకొచ్చేదందుకే పోయిండు కావచ్చు అని ఇంకా ఎవరన్నా అంటారా ఏంది? అట్లా అనుకోకూరి. చెయ్యి పార్టీ లీడర్లే కిస్స కిస్స నవ్వుతారిగా మీరు గనక ఇంకా గట్ల నమ్మకం పెట్టుకుంటే గనక. ఇక పారి సారు వారి ఢిల్లీ టూర్ని చూద్దామంట కానీ మనం నడురి. శతదినోత్సవం దిక్కు పరుగులు పెడుతున్న రేవంత్ అన్న ఇక సంబరాలకు రెడీ అవుతున్న షేపాటి లీడర్లు గిట్లనే చెప్పుకుంటారై ఉండాలి. సారు వారు మళ్ళా ఢిల్లీకి పోయిండోళ్ళా, ఇది 50వ సారి. మరి కొట్టూరి సప్పట్లు ఎయ్యూరి ఇరతాళ్ళు. సారు ముఖ్యమంత్రి అయినాక 20 అంటే 20 నెలలనే 50 సార్లు పోయిండంటే చిన్న ముచ్చట్నా మరి. ఓ దిక్కేమో నన్ను కోసినా పైసలు లేవు, అప్పుల పాలైనం, ఎవడప్పిత్తలేడు, అంత బికార్ బతుకైపోయింది, జీతాలు కూడా వెళ్తలేవు అని అంటాడా. ఇంకో దిక్కేమో సార్ వారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీకి టూర్ల మీద టూర్లు ఎత్తనే ఉన్నాడు. మరి గన్నిమట్ల పోతుండో మనకేమైనా అక్కడికత్తుందా, ఏమైనా వటకత్తాండా అంటే గుండు సున్నా కోడి గుడ్డు. సారు పోయేది వాళ్ళ చేపాటి పెద్ద లీడర్లనే వాళ్ళ మీటింగ్లకు పోతాడు, వాళ్ళు యశధర్నాలలో వాళ్ళు పంచుకునేందుకు పోతాడు. అంతేగాని మన తెలంగాణ కోసం ఏమైనా వచ్చేందుకు పోతుండని మాత్రం ఎవరని అనుకుంటలేరట. అయినా ఎందుకు అనుకుంటారు, పోయినందుకు మన తెలంగాణకి ఏమైనా ఫాయిదా అయితే అనుకుంటారు కానీ ఉత్త చేతులతోని వాపసత్తే ఎట్లా అనుకుంటారో అలా పబ్లిక్ అయినా కదా. ఎక్కే విమానము దిగే విమానము గిదే కథ అవుతుంది రేవంత్ సార్ది. ఏమనంటేనేమో కోపాలు మళ్ళా. అయినా ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? సంటరోలను కలిసి ప్రాజెక్టుల గురించో లేకుంటే మనకు వచ్చే పైసలు పట్టుకొచ్చేదందుకో పోతే కాందం సందం పోవాల్సిందే అని మనమే సాగదోలుతాం. కానీ సారు పోయింది చేపాటి మీటింగ్ల కాయే. ఏమన్నా స్కీమ్ పెట్టాలన్నా ఢిల్లీ పెద్దలను అడగాలి, ఎవరన్నా మంత్రిని చేయాలన్నా ఢిల్లీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, ఏదన్నా ఓపెనింగ్ చేయాలన్నా ఢిల్లీ కాడికి వెళ్ళే పచ్చ జెండా రావాలి. అంతా ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ. అసలు మనల్ని వాలించేది ఢిల్లీ వాళ్ళ ఏంది? ఓ దిక్కు చంద్రులు సార్, ఇంకో దిక్కు సంటరోళ్ళు, నడుమిల్లి ఢిల్లీ పెద్దలు. నిజంగా తెలంగాణ ఎంత గోసపడుతుందోలా తలుసుకుంటా అంటే నాకు కలుక్కుమంటుంది. కేసీఆర్ సార్ ముందు సూపుతోనే అప్పట్లోనే చెప్పిండు, చెయ్యి పార్టీ గనక అధికారంలోకి అత్తే ఢిల్లీ పెద్దల మాటలు వినవలసి వస్తుంది, వీళ్ళు ఢిల్లీకి గులాములు లెక్కుంటారు, బీఆర్ఎస్ కు మాత్రం తెలంగాణ జనమే బాసులను 1కి 10 మాటలు అన్నడా లేదా సార్ అన్నట్టుగానే ఇప్పుడు కండ్ల ముందు కనబడుతుంది కథ. అన్నట్టు శనివారం నాడత్తడట రేవంత్ సారు, వచ్చి మళ్ళీ 2 రోజులకు మళ్ళా పోతాడట. సపుజేక బట్టలు బకెట్ సందుగలు గిందుగలు పట్టుకొని ఆ ఢిల్లీనే ఉండరా సారు. ఈ మనం ఛార్జీలను కలిసి వస్తానికి అర్థం ఆడుతున్నారు సార్ వారి ఢిల్లీ టూర్ను చూస్తున్న వాళ్ళంతా. అయితే ఊర్లల్లా పొద్దుమికైతే ఎట్లుంటదోల్లా, బర్రెలు మందకాడికి వెళ్ళి ఇండ్ల కత్తుంటాయి కదా మందకు మంద. అయితే ఇప్పుడు మనం భూపాలపల్లికి పోదాం. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ సార్ ఉండే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు కొత్త చుట్టాలు వచ్చినాయట.
ఉత్తపచ్చి చుట్టాలు కూడా కావు, బర్రెలు వచ్చినాయి. ఇప్పుడు ఎమ్మెల్యే సార్ ఉండే జాగాలనే అవి కూడా ఉంటాయట. సారు కూసున్న కుర్చీ కానీ అవి నిలబడతాయట. సారు ఎటు పోతే గటు పోతాయట. పండ్ల పని తౌడు కూడా ఎమ్మెల్యే సారే తెచ్చితేనే బుగుతాయటోళ్ళ. అరే అవంటే అగో బర్ల మందలన్నీ ఎమ్మెల్యే సార్ కోసం ఎట్లా పోతున్నాయో చూడు. హై 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 అహై అగో చూసిరా బర్ల మంద అగో గదేటో పోతుంది. హై జర ఇటేటు కొట్టుర్రే. ఇవన్నీ ఇప్పుడు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఉండే కేంప్ ఆఫీస్కు పోతున్నాయి వల్ల ఎమ్మెల్యే ఉండే ఆఫీస్లో బర్లను ఉంచుతారట. ఎందుకో గీ అక్క చెప్తుంది. అక్క చెప్పు. మా సెట్ మొత్తం ఊలగొట్టిపించిండు. అది స్కూల్ దారాని స్కూల్ వరకు వేసి మా బర్ల ఫామ్ మొత్తం కూలగొట్టి ఏమంటారంటే ఎమ్మెల్యే సారే మమ్మల్ని కూలగొట్టమని చెప్పిండు, కమిషనర్ కూడా చెప్పిండు అని చెప్తారు. బర్లే నాకు సెట్ అయ్యేదాకా నేను ఇళ్ళనే ఉంచుతా. ఎమ్మెల్యే సార్ మాకు న్యాయం చేయాలి అంతే. ఇన్నరా ఇది నిరసన ఏందంటే వేషాల పెళ్ళూర్ల బర్ల షెడ్డును ఆఫీసర్లు కూల్చేసారు. మరి బర్ల ఎండ్లు ఉండాలి, వాటికి తొవ్వ చూపించాలనద్దా? గదేంది సారు మా బర్ల షెడ్డును గట్ల కూలిస్తుంది, మేమేం పాపం చేసినాము, ఎందుకట్లా చేసినంటే ఎమ్మెల్యే సారే కూల్చమని చెప్పిండని ఆఫీసర్లు అన్నారట. ఇంకేమున్నది, జనాలు అలా బర్లను దోలుకొని డైరెక్ట్ ఎమ్మెల్యే ఉండే కాడికి వచ్చిరు. వాటికి షెడ్డు లేకుండా చేసిరు కాబట్టి మీరుండే యాగల్నే బర్లను ఉంచుకోరని నిరసన చేసిరు. నిజంగా ఏమన్నా నిరసనోళ్ళ మంచి ఉపాయం చేసిరు కాదా? మరి మనుషులుండే ఇండ్లను కూలగొడుతురు, ఆఖరికి బర్లను కూడా నీడ లేకుండా ఎత్తానంటే అవి ఏడుండాలి. అందుకే ఎమ్మెల్యే దగ్గరనే ఉంచుతామనుకుంటా తోలుకపోయి ఇరిగిట్లా. ఇక వీళ్ళు చేసిన నిరసనకు ఎమ్మెల్యే సార్కి జర ఇజ్జత్ అనిపించినట్టున్నది. సారు వాళ్ళకు దొరకతలేడట ఇప్పుడు. అయ్యో అయితే ఏమైందో చెప్పాలనా? అరే నవ్వాగుతలేదు వాళ్ళ నాకు. ఇంకేమైందవా ఇవాళేమో బాగా నవ్వుతాను. ఏమాయ అంటారు వాళ్ళ అంటే మన లీడర్ల కళా పోషణలు గట్లున్నాయి. మరి నాకు నవ్వాగుతలేదు. అయితే దొంగల శాఖ అని ఒకడు పెట్టి దొంగతనాలు చేసిన వాళ్ళకు దొంగల మంత్రిగా చేస్తే ఎట్లుంటది? ఆగురు ఇంకుంది, మడ్డర్లు చేసిన వాళ్ళను మడ్డర్ల శాఖ అని పెట్టి మడ్డర్ల మంత్రిని చేస్తే ఇంకెట్లుంటది? ఇయో గిట్లనే గిసోటి దిక్కు మళ్ళా ఆలోచన వస్తానే వాళ్ళ నాకు. అయితే మహారాష్ట్ర సర్కార్ కథ చూసినాక ఇట్లాంటి ఆలోచన వస్తానే నాకు. ఎందుకంటారా, పత్తాలాట ఆడినందుకు ఒకసారిను డైరెక్ట్ ఆటల మంత్రిని చేసేసారు మరి అక్కడ సర్కారోళ్ళు. నమ్ముతలేరా? ఆగు చూడురే. లెక్కకైతే సాదాసీదా జనాలు పత్తాలాట ఆడితే అరెస్టులు చేస్తారు, కేసులు పెడతారు. కానీ అసెంబ్లీలో ఒక మంత్రి ఆన్లైన్లో పత్తాలాట ఆడినని ఆటల మంత్రినే చేసిరు మహానుభావులు. అగో అసెంబ్లీలో ఫోన్లు ఆడుతుండు చూడు. ఈయనే మహారాష్ట్రలో వ్యవసాయ మంత్రి, పేరు మాణిక్ రావు. మొన్నోసారి వ్యవసాయం మీద అసెంబ్లీలో చర్చ నడుస్తా అంటే ఈసారేమో ఫోన్లు గిట్లా రమ్మి గిమ్మి అనుకుంటే ప్యాకాట ఆడుకుంటూ కూర్చున్నాడు. సారు వారి కళా నైపుణ్యం బయటపడ్డది. ప్రతిపక్ష పోలు ఈ సారును మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేయాలి అని డిమాండ్ చేసిరు. ఇక దానికి బీజేపీ సర్కారులు ఏం చేసిరు ఎరికేనా? వ్యవసాయం శాఖ నుంచి ఆటల శాఖ మంత్రిని చేసిరు. ఇక చెప్పు కథ అంటే ఏందన్నట్టు కావచ్చు. పత్తాలాట మంచిగా ఆడిండని ఆటలకే మంత్రిని చేసిరు అన్నట్టేనా కాదా? ఇంకా యువజన శాఖ కూడా అప్పచెప్పిరు. అంటే పడుసు పిల్లల మంచి షెడ్డ చూసుకునే శాఖ మస్తు సెట్ చేసిరు పటు. అంటే సార్ ఇప్పుడు ఆటల శాఖ మంత్రి అయింది కాబట్టి పత్తాలాట ఎట్లా ఆడాలి, ఈ ప్యాకెట్తోని పైసలు ఎట్లా కమాయించాలి, ఆన్లైన్లో ఆడితే మంచిదా, డైరెక్ట్ పత్తాలతో ఆడే పురుసత, ఇవన్నీ చిట్టి చిట్కాలు చెప్తారా ఏంది?
గవి చెప్పేదానికే పత్తలాడి దొరికిన మంత్రిని ఆటల మంత్రిని చేసిరా ఎట్లా గట్లనే అనిపిస్తుంది. ఎంతైనా మహారాష్ట్రలో పువ్వుపాటి ప్రభుత్వం అంటే పువ్వుపాటి ప్రభుత్వమే పూరి. అసలు ఏమన్నా ముందు చూపున్నదా అక్కడ సర్కారుకు కదా. ఇప్పుడు కొన్ని వ్యతిరేక పదాలు చెప్పుకుందాము. రాత్రికి వ్యతిరేకము పగలు, చిన్నోడుకు వ్యతిరేకము పెద్దోడు, పొట్టికి వ్యతిరేకము పొడుగు, అబద్ధానికి వ్యతిరేకము నిజం. గట్లనే సత్య హరిశ్చంద్రునికి వ్యతిరేకము రేవంత్ రెడ్డి. అయ్యో ఏందో అట్లా చూస్తురు. ఈ మాట నేను కాదు, సాక్షాత్తు శ్రీమాన్ రేవంత్ సార్ వారే చెప్పిండట. నేను కూడా ఇన్లే, కానీ కొందరు అంటురు. అంటే సారు వారి నోటి నుంచి వచ్చే సత్యాలు ఎట్లుంటాయో జనం యాద్ చేసుకున్నారు. నేను మీకు యాద్ చెప్పియాలట. ముందుగాల రేవంత్ సార్ వారి నోటి నుంచి జాలువారిన సత్యాలు మలికింది అటు వెనుక మనం చెప్పుకుందాం. రేవంత్ అన్న ఇక అందుకోవే. రేవంత్ అన్న నీ మనసులున్న వేదాంతం చెప్పన్న జరా. ఏంటంటే బాగా నమ్మిస్తే మోసం చేయడం అల్కగా అవుతుంది. నమ్మకం అనేది లేకుంటే మోసం అనేదే ఉండదు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నమ్మకాన్ని నీడలాగానే మోసము దాని ఎంబడే ఉంటుంది. ఆ నమ్మకం కలిగించడానికి ఎక్కువ ఎవరైనా ప్రయత్నం చేస్తే ఒక్కటికి 2 సార్లు మనము కొంచెం జాగ్రత్తగా చూడాలి. అగనట చూసినావా, నమ్మితే మోసం చేస్తారట. అందుకే నమ్మొద్దు అంటుండు రేవంత్ సారు. మరి ఎవరి గురించి అంటుండు కావచ్చు. జనం పోయిన ఎలక్షన్లల్లో ఎవరిని నమ్మిర్రు, ఎవరిని నమ్మి మోసపోయిర్రు. మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తారని నమ్మిర్రు సార్ జనాలు. కానీ గద్దెనెక్కినాక ఆ గ్యారెంటీలనే మర్చిపోయారు సార్. అంటే మోసపోయింది జనాలే కదా సార్, మోసం చేసింది ఎవరు సార్? ఇక ఇప్పుడు అబద్ధాలు నిజాల గురించి రేవంత్ అన్న ఏమంటుండో ఈనురిగా. నేను చాలాసార్లు ప్రైవేట్ సంభాషణలలో చెప్తా ఉంటా, నేను నిజం చెప్పకపోయినా సరే కానీ నేను అబద్ధం చెప్పను అని. నిజం కొన్నిసార్లు కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు, లేదా నేను చెప్పే నిజం కొంతమందికి అనవసరమైన సమాచారాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ నేను ఎప్పుడు కూడా నా ఏ ఉపన్యాసమైనా, ఏ విశ్లేషణ అయినా, ఏ సందర్భం వచ్చినా రేవంత్ రెడ్డి ఈ అబద్ధం చెప్పిండని ఇప్పటి వరకు ఎవరు నన్ను విశ్లేషించలేదు. నిజం అనేది ఒక భాగం. నేను రాజకీయాలకు వచ్చినప్పుడు నేను స్పష్టంగా నిర్ణయించుకున్నా, అబద్ధాల ప్రాతిపదిక మీదన, అబద్ధాల పునాదుల మీద మన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకుంటే అది ఏదో ఒక రోజు కూలుతుంది. అబద్ధాలు అనేటివి ఎల్లకాలం నడవవు. దిగిపోయిన నాయకుడు మాత్రం చెప్పేవన్నీ అబద్ధాలే, నిజాలుగా భ్రమలు కల్పించేంత గొప్పగా అబద్ధాలని చెప్పగలిగిన నాయకుడు. అదనట సారు నిజాన్ని దాచి పెడతాడట, అబద్ధాన్ని చెప్పాడట. అతడు సినిమా డైలాగ్ లెక్కనే ఉన్నది, కానీ సార్ చెప్పింది కూడా వాస్తవమే. నిజాలు దాచి పెడతాడు. మన ఆమ్దాని ఎంతనో దాచి పెడతాడు. చంద్రబాబు సార్తోని ఎందుకు చేతులు కలిపినమో దాచి పెడతాడు. మన నీళ్లు పక్క రాష్ట్రానికి ఇచ్చే ముచ్చట కూడా దాచి పెడతాడు. ఢిల్లీ పెద్దలను ఎందుకు గలుతుండో దాచి పెడతాడు. ఇట్లా నేను కాదనేది, మళ్ళా నా మీద గరంగా గల్లా సారు స్పీచ్ అనేది అందుకు వచ్చిన వాళ్ళల్లా అక్కడ వాళ్ళు అనుకున్నారు. అవుగాని మన లోకేశం బాబు విజ్ఞానాన్ని చూసిరు కదా మీరు, మస్తు జోక్ అనిపించింది అనోళ్ళ మీకు. సరే ఇప్పుడు చంద్రాల సార్ వారి కాడికి పోదాము. చూసినావా ఈ ధూమ్దా ముచ్చటోళ్ళు నా కొడుకును చూయించిరు కానీ మరి నన్ను చూయిస్తలేరు, నా విజ్ఞానాన్ని బయట పెడతలేరు అని ఫీల్ అయినా అవుతాడు. అసలే చంద్రాల సార్ వారాయే. చంద్రాల సార్ అంటేనే చాలా మందికి చెట్టు మీద కొంగ అనే మాటనే యాదికత్తదాయే. మరి సార్ని గట్లెట్లు విడిచిపెట్టాలి మనం కదా. చూడండి తమ్ముల్లో, నా గురించి ధూమ్దా ముచ్చట్లలో వస్తుంది, నా వార్త చూడండి, నేనేంటో తెలుసుకోండి. జై శ్రీమదానం, జై జన్మభూమి, జై జై బాబు. చూడురి బాబు చూడురి. వచ్చిండహో బాబు గారు వచ్చిండహో. చంద్ర సార్ వారు ఆటో డ్రైవర్ అయ్యిండహో. ఎవలబ్బా ఇంతకు కెమెరామేను. అసలు ఏమన్నా తీసిండు, ఆ మంచి కెమెరామేనే పెట్టుకున్నాడు చంద్రాల సారు. మోడీ సార్తో సాయిత పట్టినప్పటి సంది సార్ కూడా మంచి మంచి వీడియోలు తీస్తున్నాయి కదా. అయితే చంద్రాల సారు ఏదో మీటింగ్ లో ఏమన్నాడు ఒకసారి ఇన్నురోళ్ళ మీరు. మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకొచ్చాను, అందులో పనిచేసే నాదెళ్ల సత్య
మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికయ్యాడంటే అది మనం చూపించిన చొరవని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయిందా చూస్తున్న గిదే మాట ఇంకా అంటలేడేందని ఆలోచిస్తున్నా అనని అన్నాడు. మైక్రోసాఫ్ట్ పెద్ద సారు సత్యనాథెల్లా గంత పెద్ద సీఈఓ అయిందంటే చంద్రాల సార్ పుణ్యమేనట. ఇట్లనంగానే ఆ మాటలు ఇన్నో లోగనాపుడు కాదోల్లా టీవీలో చూస్తున్న నాకే గంతకన్నా బత్తాంది. అక్కడ ఉన్నోళ్ళు ఇంకేం కావాలి కదా. అయినా చంద్రాల సార్ గిసొంటి మాటలు ఎప్పుడు మనకినుడేమన్నా కొత్తనా? సందు దొరకాలే గాని చంద్రమండలం కూడా నేనే కాబట్టినా అంటాడు సారు. ఇంకెన్నడు మారుతాడో ఏందో మరి నాకు తెలియదు. ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. గివ్వుల్లా ఇలాంటి ధూమ్ దా ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మస్తు మస్తు ముచ్చట్లు అటుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి మళ్ళీ టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే. నేను పోయేత్తా.